మై ఛానల్. నేను మీ శాంభు తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు మంచి రెసిపీ ఒకటి చూపిస్తాను. చాలా హెల్దీ, మంచిగా బ్లడ్ పడుతుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇది తోటకూర అండి. తోటకూరని ఫస్ట్ మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఒకసారి వాష్ చేసుకొని తర్వాత కాచి మాదిరి వేడితో ఉన్న వాటర్ పోయాలన్నమాట. పోసేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఇట్లాగా ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 మినిట్స్ ఉంచేసి దీన్ని ఇప్పుడు మిక్సీ కొడదాం. దీని ప్రాసెస్ ఏంటంటే నేనేం చేస్తున్నా అన్నది ఇప్పుడు చెప్పను కదా, చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా వేడి నీళ్ళలో పోసుకున్న తోటకూరని ఇట్లా బాగా మీరు ఎంతవరకు వాటర్ని తీసేయగలరో అంతవరకు తీసేసేయండి. తీసి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇలా మిక్సీ గిన్నె వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇట్లా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎటువంటి వాటర్ అనేది పోయలేదండి. ఇందాక మనం వేడి నీళ్ళలో వేసాం కదా, బాగా పిండేసిన తర్వాత ఇట్లా కొంచెం లైట్గా ఎలాగైనా వాటర్ అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లాగా. ఇప్పుడు ఇది మిక్సీ చేసాం కదండి, దానికి కావాల్సిన పదార్థాలు అనమాట ఒక్కొక్కటిగా చూపిస్తాను. సాల్ట్, పసుపు, షుగరు, శనగపిండి, కార్న్ఫ్లోర్ అనమాట. వీటన్నిటిని కలిపి మనం ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ తోటకూర మిశ్రమానికి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే మనం కొంచెం పసుపు వేసుకుందాం, ఎందుకంటే తోటకూర కొంచెం ఎలా అయినా పచ్చివాసన అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ షుగర్ దేనికి అనుకుంటున్నారంటే, మనకి ఈ తోటకూర గ్రీనరీగా ఉన్న ఆకుకూరలు ఏవి కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం షుగర్ అనేది వేసుకోవాల్సిందేనండి. ఇది ఒక టిప్ అనేది చెప్పచ్చు. కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట తోటకూర. ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపిండి ఎక్కువైతే వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నారనుకో టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. మీరు చూసి దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను మ్యాక్సిమం 2 స్పూన్లు శనగపిండి వేసాను, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ ఏంటంటే మనకు క్రిస్పీనెస్ ఇవ్వడం కోసం కార్న్ఫ్లోర్. ఇది శనగపిండి 4 స్పూన్లు అనుకోండి, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేయండి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్నంతా కూడా మనం మిక్స్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఇంకోటి కూడా వేయాలి, దంచి పెట్టుకున్న జీలకర్ర అండి. మీ దగ్గర పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కచ్చాపచ్చా దంచిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఈ జీలకర్ర వేయడం ఉపయోగం ఏంటంటే, మనకి ఈ తోటకూర అనేది అరగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ జీలకర్ర వేయగానే మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది రాదనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగే మిక్స్ చేసుకుందాం. ఎటువంటి వాటర్ అనేది పోయొద్దు. ఒకవేళ మీకు ఈ తోటకూర అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకోండి. అంతే తప్పించి వాటర్ అనేది మరి ఎక్కువ పిండి అనేది అస్సలు వేయద్దు. ఇట్లాగా కలుపుదాం. ఇదిగోండి, ఇట్లా వస్తే సరిపోతుంది. ఎక్కువ లూజ్గా చేసినా కూడా ఏమవుద్దంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఈ ప్రొసీజర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది. మనం అనుకున్న పీసెస్ అనేవి బాగా వస్తుంది. దీని పేరేంటంటే తోటకూర లివర్ ఫ్రై అండి. దీన్ని లివర్ ఫ్రై అలా వస్తుంది అన్నమాట. ఇది పిల్లలు తోటకూర విడిగా తినరు కాబట్టి ఇట్లా చేసి పెట్టండి. చాలా స్పెషల్గా, వెరైటీగా, టేస్టీగా బాగా తింటారనమాట. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి. దీని ప్రాసెస్ అంటే ఇంకా కొంచెం వేరే ప్రాసెస్ ఉందండి. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలాంటి మౌల్డ్ అయితే స్క్వేర్ ఉన్నా పర్లేదండి, చక్కగా మీకు పీసెస్ కట్ చేసుకోవడం బాగుంటుంది. నాకు ఇది పాసిబిలిటీ ఉంది కాబట్టి దీంట్లో వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టీమింగ్ ఇవ్వాలి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను స్టీమింగ్ కోసం ఆల్రెడీ ఇది పెట్టేశాను, ఎందుకంటే టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టేసి హీట్ అనేది చేసుకున్నాను. నాకు ఈ బౌల్ ఫిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె సరిపోద్ది అనమాట ఇది. ఇప్పుడు దాన్ని పెట్టుకుందాం. ఇది మ్యాక్సిమం గిన్నె కొంచెం ఒక అంగుళం గ్యాప్ ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే ఇది ఉడికినాక కొంచెం పైకి వస్తుంది కాబట్టి మనకి గిన్నె సరిపోతుంది.
ఇవ్వండి ఇట్లాగా మౌల్డ్లో మనం ఇట్లా సర్దేసుకోవాలి. మన ఛానల్ ఇప్పటివరకు ఈ రెసిపీ అనేది పెట్టలేదండి. చాలా ఇంట్రెస్టెడ్గా టేస్టీగా కూడా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫస్ట్ ఒక వీడియో పెడుతున్నాను అనుకోండి, దానికి ఆ బ్రదర్ పేరు రవివర్మ. అసలు ముందు లైక్ చేస్తాడు, అలా ఎంకరేజ్ చేశారు అనుకోండి ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ బ్రో రవివర్మ. నా వీడియో ఖచ్చితంగా చూస్తావు నువ్వు, ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు దీన్ని స్టీమింగ్ మీద పెట్టేద్దాం. ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్, ఒక 4 మినిట్స్, అదే మనం ఇడ్లీ ఎలా కుక్ చేస్తాం సేమ్ అదే మెథడ్ అండి. ఇప్పుడు నేను స్టీమింగ్ పెట్టేశాను. దీన్ని అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. దీన్ని ఇలా కొడితే మనకి గిన్నె నుంచి వచ్చేసి చూసారా, ఆయిల్ రాసాం కదా, ఏం అంటుకోలేదు. ఇది కూడా చాలా బాగా కుక్ అయింది. దీన్ని ఇప్పుడు మనం క్యూబ్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి కట్ చేస్తాను. ఇది సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను కట్ చేయడం కూడా చూపించలేదు. ఇదిగోండి బాగా కుక్ అయింది చూసారా, క్యూబ్స్ లాగా. మామూలుగా అయితే ఇది కలర్ చేంజ్ అయ్యేదండి. నేను షుగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రీన్ కలర్ అనేది తగ్గలేదు. మనకి ఎప్పుడైనా ఆకుకూరలో గ్రీన్ కలర్ అనేది తగ్గకుండా ఉండాలంటే షుగర్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఏం చేస్తానో చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఇది ఆలు ఫ్రై ఒకటి చేశాను కదా, ఆ ప్రొసీజర్లో చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఈ కోసిన ముక్కలన్నీ కూడా ఇలా వేసి, ఎక్కువ ఫ్రై అక్కర్లేదు, చిన్నగా ఫ్రై చేసుకుంటే కొంచెం కొంచెం పచ్చిదనం కోటింగ్ ఉంది చూసారా, అది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. దానికి కావాల్సిన మసాలా కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవి వేగుతూ ఉంటాయి, మనకి టైం వేస్ట్ అనేది చేసుకోక్కర్లేదండి. చక్కగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలకి పొడిగా ఉన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుందాము. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు, మీకు వెల్లుల్లి కారం గ్రేవీ స్ట్రక్చర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇవ్వండి 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కలర్ కోసం పసుపు అనేది కామన్. ఇక మనం ఏం వేస్తాం అనేది ఇక మీకే తెలియాలి. పసుపు అనేది కంపల్సరీ వేస్తాము. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకున్నవి. తర్వాత ధనియాలు, జీలకర్ర 1 స్పూను. మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు కరెక్ట్ ఫ్రై క్వాంటిటీ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఏదైనా అడ్జస్ట్మెంట్ అంతేనండి, ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే. సాల్ట్ ఒకవేళ సరిపోకపోయింది అనుకోండి, ముక్కలు ఫ్రై చేసినప్పుడు గ్రేవీ వేస్తాం కదా, అప్పుడు దాన్ని లైన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మసాలా అనేది ప్రిపేర్ చేసాను చూసారా. ఇంకా మీరు మెత్తగా కొట్టుకోవచ్చు, నేనేం చేశానంటే కొంచెం బరకబరకగానే చేశాను అనమాట. ఇప్పుడు ఈ మసాలాని ఇట్లాగా క్యూబ్స్గా నూనెలో వేపాం కదా, మరీ వేగిపోయినా బాగోదండి. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్ని ఇందులో కలుపుదాం. చూసారా ఎలా వేగిందో, ఇట్లా వేగితే సరిపోద్ది, ఎందుకంటే పైన పచ్చి కోటింగ్ పోవడం కోసమని వేపాను, సరిపోతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. అసలు కొంచెం గ్రేవీ ఈ మసాలాతోటే అన్నం అంతా కలుపుకోవచ్చండి, కానీ దీనికి రసం అనేది ఉంటే ఇంకా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఇవన్నీ ఇట్లాగా మసాలా అంతా వేసేసుకుందాం. ముక్కలంతా పట్టాలంటే కొంచెం ఇలా వాటర్ అనేది కలిపితే సరిపోతుంది. ఈ మసాలా కర్రీ చేసిన ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్. మనకి ముక్కలు ఒకటే మారుతాయి, బెండకాయ, బంగాళదుంప, దొండకాయ. ఇప్పుడైతే ఇవి లివర్ ఫ్రై లాగా, తోటకూర లివర్ ఫ్రై అన్నమాట. ఇది కొంచెం వాటర్ అనేది కలిపితే ఏమవుతుందంటే మసాలాలో సాల్ట్ ఉంటుంది కదండి, కొంచెం ఆ ముక్క పీల్చుకోవడానికి బ్లర్ అయిపోతుంది చేయబడ్డం వల్ల. ఆల్రెడీ ఉంది, కట్టేసుకో. అలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం పాటు సిమ్లో పెట్టేసి సరిపోద్ది. ఇప్పుడు ఫ్రెష్గా కరివేపాకు అనేది వేసుకుందాం. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇదేనండి కొంచెం మనకి స్టీమ్ అవడం ఇది ప్రాసెస్ అవుతుంది అంతే తప్పించి కర్రీ చేయడం, ఫ్రై చేయడం చాలా ఈజీ అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంతో టేస్టీగా తోటకూర లివర్ ఫ్రై ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఒక 2 నిమిషాలు పెడితే కర్రీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి అలా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.